టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదైంది. ఏలూరు జిల్లా పెదవేగి పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లడంతో చింతమనేనిపై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా కొప్పలవారిగూడెంలో వైసీపీ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిన్న 3 వాహనాల్లో అనుచరులతో కలిసి వచ్చిన పెదవేగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన చింతమనేని ప్రభాకర్ పిఎస్ లో ఉన్న రాజశేఖర్ ను తీసుకెళ్లాడు. అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించిన సీఐ ఎస్ఐలను దుర్భాషలాడారు. దీంతో చింతమనేనిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ లక్ష్మయ్య తెలిపారు. అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేశామని, త్వరలో వీరందరినీ అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. దౌర్జన్యంగా మరి ఆ ముద్దాయిని తీసుకెళ్ళటం, మా సిఐ గారు ఎస్ఐ గారు కూడా అడ్డుపడినా కూడా అతని బండిలో ఎక్కించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీని విషయంలో మరి ఆయన అనుచరగరణ మీద కూడాను కేసు పెట్టడం జరిగింది. వీడియోల ఆధారంగా కూడా మరి ఎవరెవరు లోపలికి రావడం జరిగింది, ఆయనకి ఎవరు సహకరించారనేది కూడాను మేము ఫైండ్ అవుట్ చేసి వారందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుద్ది. ఆయా సెక్షన్ల ప్రకారం వాళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.